సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో నర్సింగ్రావు అనే వ్యక్తి ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. బాత్రూంలో కత్తితో గొంతు కోసుకుని నర్సింగ్రావు ఆత్మహత్య చేసుకున్నారని మృతుని భార్య చెబుతోంది. భార్య వేధింపులతోనే కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి ఆరోపిస్తోంది. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో నర్సింగ్రావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందడం అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆయన మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన మృతికి కారణాలు ఏంటనేది కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆ మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా కూడా కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈరోజు ఉదయాన్నే ఆయన బాత్రూమ్ లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ అమ్మగారు కూడా మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? నేను మా దగ్గరికి పోయినా, నేను మొన్న ఎదురుంగోళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు, అంబులెన్స్ వచ్చింది, పోలీసు వచ్చిండ్రు, ఆంటీ మీరు తొందరగా రంటే ఏమైందో ఏమో పైన అనేసి వచ్చే వరకు ఇట్లా అయింది. ఇట్లా కేసు ఇంత ముందు ఒకసారి జరిగింది. నుంచి ఆయన ఇద్దరు బిడ్డలు, భార్య పోరు పెట్టడం వలన వాడు విసిగించుకున్నాడో వాళ్ళే చేసిన ఆస్తి అంతా వాళ్ళ పేర్ల మీద కొట్టి కొట్టి బిడ్డలు కొట్టిండ్రు, భార్య కొట్టి. అంటే కుటుంబ కలహాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంట్లో గొడవలు, అసలు దేని గురించి గొడవలు అవుతున్నాయి? కొరకు గొడవలు. ఆస్తి రాసినాక కూడా అన్న తల్లితోనే నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడితే నీతో నేను కాపురం చేయ, నీ అమ్మను మీ చెల్లెళ్ళని జైలు పట్టిస్తా అని ఆయన అట్లా ఫంక్షన్ పెట్టి బాధ పెట్టి 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 విసుక్కున్నాడు. ఇంతకుముందు ఒకసారి చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాడు. మృతికి సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? పోను కదా, వాళ్ళ ఇంట్లోకి రానియదు నన్ను, నేను పోను, నా దగ్గరికి వాడు రాడు. ఎట్లా చేసుకున్నాడో వానికేమో కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంది, దాని వలన చేసుకున్నాడో వాళ్ళు చేసిండ్రు, దేవుడికి తెలవాలి. నర్సింగ్రావు భార్య మనతో ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఎలా జరిగింది ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, అసలు ఎలా జరిగింది మేడం? ఎలా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చి బైపోలర్ డిజార్డర్ పేషెంట్ అండి. 24 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆయనకి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం అప్పటి నుంచి ఉన్న మెడికేషన్ వల్ల ఆయన బాగానే ప్రోగ్రెస్ చేశారు. మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగాయి. ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారండి యాజ్ అ చీఫ్ మేనేజర్ ఇన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. కి లాస్ట్ టైం అరుణాచల్ ప్రదేశ్ లో ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఫ్యామిలీ నాట్ అలౌడ్ అండి. సో మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అంతకన్నా 2 years బ్యాక్ నుంచి కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డాము. అది అయ్యింది కాబట్టి సొంత ఇల్లు కట్టుకుందాము ఇప్పటికైనా సరే అని చెప్పేసి మా వారి ఆలోచన. ఇక్కడే స్టార్ట్ చేస్తానంటే సరే అనేసి ఇక్కడ స్టార్ట్ చేసాము కన్స్ట్రక్షన్. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి వ్యతిరేకంగా వీళ్ళ మదరు, వీళ్ళ సిస్టర్స్ ప్రతిసారి గొడవ, కొట్లాట, లొల్లి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు ఎట్లుంటావు ఇంట్లో, నీకు ఏ అధికారం లేదు, అది అని చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. చాలాసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, చేస్తున్నారు, మాతో దూరం పెట్టమని. మా హస్బెండ్ ని ఇంట్లో నుంచి తీసుకెళ్లి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టి ప్రాపర్టీని వాళ్ళ పేరు మీద, వాళ్ళ మదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూశారు. ప్రాపర్టీ మా హస్బెండ్ పేరు మీద వాళ్ళ నాన్న ఎప్పుడో చేశారండి. ఇప్పుడు మా అమ్మ పేరు మీద మార్చమని చెప్పేసి ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకా మా వారు అదన్నీ చూసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఇద్దరు పాపల పేరు మీద, ఆయన ఇద్దరు కూతుర్ల పేరు మీదనే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విషయం చెప్పినప్పటి నుంచి కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. స్ట్రెస్ లో ఉన్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోయారు. నేను వర్క్ చేయలేకపోతున్నా అన్న డిప్రెషన్ ఉంది. ఇంకా 2 years నుంచి ప్రమోషన్ అనేది నాకు రావట్లేదు. ఎందుకంటే వర్క్ చూపించాలి కదా, ప్రోగ్రెస్ చూపించాలి కదా. సో ఆ ప్రమోషన్ రావట్లేదు, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారేమో, మళ్ళీ ఫ్యామిలీకి దూరం అవుతానేమో, ఇట్లాంటివన్నీ మానసికంగా నాకు మనసులో తిరుగుతున్నాయి. యాక్చువల్లీ మా హస్బెండ్ 2 days బ్యాక్ ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల ఆయన డెటాల్ తాగేశారు సార్. నేను స్నానానికి అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే సడన్ గా ఆ డెటాల్ బాటిల్ ఖాళీగా ఉంది. వీళ్ళకి సూసైడల్ థాట్స్ ఎక్కువ ఉంటాయని నాకు ఒక థాట్ ఉంది కాబట్టి నేను ఇమీడియట్ గా వచ్చి మా వారిని అడిగాను. ఇక్కడే కూర్చొని ఉన్నారు. అడిగితే ఆయన చెప్పారు నేనే తాగాను అని చెప్పేసి అనగానే ఇమీడియట్ గా నేను కిచెన్ లో వెళ్ళి ఒక గ్లాస్ లో సాల్ట్ వాటర్ కలిపేసి ఆయనకు తాగిపించి మొత్తం అక్కడే వామిట్ చేపించేసాను. ఈ రోజు ఎలా జరిగింది మేడం? ఈ రోజు మీరు ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎలా చూసారు? బయటనే ఉన్నాను సార్, నేను డోర్ బయటనే ఉన్నాను. నేను యాక్చువల్లీ ఈ పొద్దున మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశారు ఆయన ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకోవడానికి. అది చేశారని చెప్పి నేను ఇమీడియట్ గా ఆశా హాస్పిటల్ కి కాల్ చేసి మేము వస్తున్నాము, నేను నర్సింగ్రావుని తీసుకుని వస్తున్నానండి అని చెప్పాను. ఆటో బుక్ చేసేసాను. ఈయననేమో నేను వాష్రూమ్కి వెళ్తాను అన్నారు, టాయిలెట్కి వెళ్తాను అంటే సరే అనేసి అన్నాను. టాయిలెట్ కానీ వెళ్ళి డోర్ బంద్ చేసేసుకొని ఆయన అలా చేశారు సార్. నేను డోర్ బాదుతూనే ఉన్నాను, తీయని రెస్పాన్స్ లేదు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఒక రాయి తీసుకొచ్చి గట్టికి కొడితే అది ఓపెన్ అయింది. చూస్తే లోపలంతా బ్లడ్ ఉంది. మళ్ళీ నేను పోలీస్ వాళ్ళని తొందరగా రండి సార్, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అంటే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాకా చూపించారు మాకు ఆయన ఎట్లా గొంతు కట్ చేసుకున్నారు. మాకు ఇందాకనే తెలిసింది సార్. అది కూడా పరంగా ఒత్తిడి కారణం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా? సిస్టర్స్ ఇంకా వీళ్ళది ఉంది సార్ ప్రెషర్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒఫీషియల్ ఆయన ఏం వర్క్ చేయలేకపోతున్నాను అన్న డిప్రెషన్ ఆయనకు ఉంది. రైట్, ఇది మొత్తంగా ఓ వైపు నర్సింగ్రావు తల్లి
తల్లి, మరోవైపు ఆయన భార్య చెప్తున్న వర్షన్. అయితే ఈ మృతికి సంబంధించి అసలు కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలున్నాయి. దర్యాప్తులో అయితే మృతికి గల కారణాలు అయితే బయటపడనున్నాయి. కెమెరామెన్ నరేందర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.